ఏప్రిల్ నుంచి మెట్రో ఆపరేషన్స్ ను ప్రభుత్వమే నిర్వహించనుంది. ముందుగా మెట్రోలో ప్రైవేటు భాగస్వామిగా ఉన్న ఎల్ఎన్టీ నుంచి తొలిదశ ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మెట్రోపై ఉన్న అప్పుల పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, విధుల పంపిణీని చేపట్టేలా కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలిదశ మెట్రో 3 కారిడార్ల పరిధిలో 69 కిలోమీటర్ల మేర నడుస్తుండగా 15,000 కోట్లకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందులో 13,000 కోట్ల అప్పులు, 2,000 కోట్ల ఈక్విటీ భాగస్వామ్యం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టనుంది. ఇటీవలి మంత్రివర్గ భేటీలో మెట్రో కొనుగోలుకు ఆమోదం లభించడంతో తదుపరి చర్యలకు సర్కార్ సన్నద్దమవుతోంది. అయితే మెట్రోపై ఉన్న అప్పులు, అధికంగా ఉన్న వడ్డీ రేటు ప్రభుత్వానికి సవాల్ కానున్నాయి. తొలిదశ మెట్రో నిర్మాణం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టగా 15,000 కోట్ల వ్యయమైంది. ఇందులో సుమారు 13,000 కోట్లు రుణాలు కాగా వీటికి వడ్డీ రేటు 8% ఉంది. ఈ క్రమంలో ఏటా 100 కోట్లు వడ్డీలకే సరిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం తగ్గినా అప్పుల భారం తగ్గకపోవడంతో నిర్వహణ సంస్థకు రుణాల చెల్లింపు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వమే బాధ్యత తీసుకున్న నేపథ్యంలో అప్పుల్ని పునర్వ్యవస్థీకరించేలా చర్యలు చేపట్టింది. వడ్డీని 6 నుంచి 6.5% వరకు తగ్గించే ప్రయత్నం, బకాయిల కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్లకు పెంచడం ద్వారా వార్షిక రుణ చెల్లింపుల భారాన్ని కొంత తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐఆర్ఎఫ్సీ రుణాలకు 8% వడ్డీ ఉండనుండగా ఇంతకన్నా తక్కువ వడ్డీకి రుణాలిచ్చే అవకాశాలపైన అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. మెట్రో ప్రయాణికుల ఛార్జీలతో పాటు వాణిజ్య ప్రకటనలు, స్థలాల అద్దెలు, మెట్రో పరిధిలోని 260 ఎకరాల భూముల లీజు వేలంపాట ద్వారా ఎక్కువ మొత్తం నిధుల సమీకరణకు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తొలిదశ మెట్రో నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుకు బదిలీ అయిన భూములపైన కీలక చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన భూముల్లో కొంత మెట్రో ట్రాక్లకు, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, మాల్స్ అభివృద్ధికి కేటాయించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత వినియోగంలో లేని భూములు ప్రభుత్వానికి వచ్చినా ఇప్పటికే మాల్స్ నిర్మాణం చేసిన భూములు, ఇతర ప్రైవేటు ఏజెన్సీల చేతిలోని భూములపైన ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. వాణిజ్య ఆస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మెట్రో నిర్వహణ పక్కాగా జరుగుతోంది. 99% సమయపాలన పాటిస్తూ రోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సైతం సేవల్లో అంతరాయం లేకుండా ఆపరేషన్లు, నిర్వహణలో నైపుణ్యమున్న సంస్థతో మరో ఏడాది పాటు ఒప్పందం కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేటెడ్ ట్రైన్ కంట్రోల్, కమ్యూనికేషన్ ఆధారిత వ్యవస్థల నిర్వహణకు ప్రభుత్వం వద్ద సాంకేతిక నిపుణులు లేనందున ఇప్పుడున్న బృందాలనే కొనసాగించనున్నట్లు సమాచారం. పీపీపీ పద్ధతిలో నిర్మితమైన మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దేశంలోనే అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికారులు అంటున్నారు. ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని విస్తరణ ప్రణాళికల్ని వేగవంతంగా పూర్తి చేస్తే మెట్రో రవాణా రంగంలో దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. మెట్రో 2వ దశ విస్తరణ ప్రణాళిక కీలక దశలో ఉంది. మొత్తం 5 కారిడార్లలో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు 24,000 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అదనంగా మరో 86 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. 2వ దశ పనులకు కేంద్రం సహకారాన్ని రాష్ట్ర సర్కార్ కోరగా నిర్వహణ మొత్తం ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని నిబంధన పెట్టింది. దీంతో తొలిదశ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం సహకరిస్తే 2వ దశ మెట్రో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.